ఈ మాన్సూన్ సీజన్ లో ఫ్లూ ఎలా గుర్తించాలి, రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటనే దాని గురించి డిస్కస్ చేయాలి. ఫ్లూ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గొంతులో మంటగా ఉండటం కానీ, నొప్పిగా ఉండటం కానీ, బాడీ పెయిన్స్ రావటం కానీ, జలుబుతో పాటు ముక్కులో నుంచి వాటరీ డిశ్చార్జ్ రావటం, అంటే రన్నీ నోస్ అంటారు, రన్నీ నోస్ ఉండటం కానీ, హెడ్ ఏక్ రావటం, ఫీవర్ రావటం, ఇలాంటివి ఫ్లూకి సంబంధించిన సిమ్టమ్స్. ఫ్లూ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు? వాటర్ ఎక్కువగా తీసుకోవటం, క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండటం ఒకటి, హ్యాండ్ వాష్ కరెక్ట్ గా చేసుకోవడం ఒకటి, హ్యాండ్ వాష్ చేసుకోకుండా హైజీన్ మెయింటైన్ చేయకుండా ఫేస్ మీద హ్యాండ్స్ టచ్ చేయడం, ముక్కు దగ్గర కానీ, చెవి దగ్గర, నోటి దగ్గర కానీ హ్యాండ్స్ పెట్టుకోవడం అనేది చేయకుండా ఉండటం, చుట్టుపక్కల కానీ లేకపోతే ఎవరికైనా ఫ్లూ వచ్చి ఉంటే మీరు రెగ్యులర్ గా శానిటైజర్ యూజ్ చేయడం బెటర్. జనరల్ గా ఫ్లూ ప్రాణాంతకం కాదండి, సెల్ఫ్ లిమిటింగ్. ఈ ఫ్లూ అనేది ఎవరిని బాగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది అంటే less than 2 years ఆఫ్ ఏజ్, అంటే 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న చిన్నపిల్లల్ని, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళని, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళని, ఆస్తమా ఉన్న వాళ్ళని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని అసలు ఫ్లూ అనేది రాకుండా ఉండాలి అంటే ప్రివెంటివ్ మెజర్ కింద మాన్సూన్ టైంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.